గతంలో ఎన్నడూ లేని విధంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ దీపక్ తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మొదటిసారి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పాస్టర్లు చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్రంలో ఉన్న 7,000 చర్చిలకు 33 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. క్రైస్తవుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన పెద్ద క్రిస్మస్ ట్రీ ముందు శాంటాక్లాస్ తో ఫోటోలు దిగేందుకు చిన్నారులు పెద్దలు పోటీ పడ్డారు. అందరికీ వందనాలు. తెలంగాణ ప్రభుత్వ తరఫు నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఏదైతే ట్యాంక్ బండ్ పైన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగిందో, ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క ఆశీస్సులతోని ఇవంతా జరపడం జరుగుతుంది. ఎన్నడూ లేనట్టు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ టైం క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల కొరకు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 33 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకలకు కేటాయించడం జరిగింది. ఒక 30,000 చర్చిలకు 7,000 చర్చిలకు 30,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 400 లొకేషన్లో క్రిస్మస్ విందుకు కూడా బడ్జెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మనము ఈ క్రిస్మస్ వేడుకల్లో పేదలకు ఏదో ఒక సహాయం చేసే ఒక కార్యక్రమం కూడా మనం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ అనేది ఓన్లీ కొత్త బట్టలు కాదు, బిర్యానీలు తినుడు కాదు, ఎంజాయ్మెంట్ కాదు. దాంతో పాటు మనము పేదలకు మన వంతు ఏదో ఒక సహాయం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్.